హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. నేను వినాయక చవితి రోజు పెట్టుకున్న తర్వాత రోజైతే పెడుతున్నాననమాట. ఎందుకంటే వినాయక చవితి రోజైతే ఫుల్ బిజీగా ఉన్నామండి. ఇంక ఖాళీ అయితే లేదు. అందుకని ఆ రోజైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నేను థర్స్‌డే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాననమాట. ఇంకా ఫస్ట్ అయితే పులిహోర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. పులిహోరకైతే పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు పెట్టేసుకొని ఇంకా ఒక వేరే గిన్నెలోనికైతే తీసేసుకున్నానండి. తీసేసుకున్నాక పులిహోర పనైతే అయిపోయింది. ఇంకైతే ఉండ్రాల పాయసం అయితే చేసుకుంటున్నాననమాట. ఉండ్రాల పాయసం కూడా మొత్తం అయితే వీడియో ఏం తీయలేదు. ఇంకా సగమే తీసానండి వీడియో అయితే మాత్రం. ఉండ్రాలు పాయసం చేసుకోవడానికి ఫస్ట్ అయితే పిండి అయితే కలుపుకున్నానండి. పిండి కలిపేసుకొని ఇంక చిన్న చిన్నగా ఉండ్రాలైతే చేసేసుకుంటున్నాననమాట. ఇంకా మా పిల్లలైతే అప్పుడే లేసారండి. ఆ తర్వాత ఉండ్రాల పాయసం చేసుకొని వాళ్ళకి స్నానాలు చేసేసి ఇంకా నేనైతే పీటకైతే ముగ్గులైతే పెట్టుకుంటున్నానండి. మా వారైతే స్నానానికి వెళ్లారు డెకరేషన్ కోసం. అతను వచ్చేసరికల్లా నేనైతే పీటనైతే నీట్‌గా రెడీ చేసుకుంటున్నాననమాట. ముగ్గైతే రావట్లేదు. ఎందుకంటే పిండైతే సరిగ్గా బాలేదండి. కొంచెం మరీ మెత్తగా ఉందనమాట పిండి. దానివల్ల పిండి సరిగ్గా బాగోపోవడం వల్ల ముగ్గు కరెక్ట్‌గా అయితే రాలేదనమాట. ఇంకా పీట రెడీ చేసి మా వారికైతే ఇచ్చేసానండి. మా వారైతే ఇలా పళ్ళగా పెట్టి ఇంకా పళ్ళవన్నీ పళ్ళకైతే కడుతున్నారు.